ఇవాళ మధ్యాహ్నం జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. బనకచెర్ల, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఉద్యోగుల డీఏ సమస్యలపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే ప్యాప్సీకి పన్ను మినహాయింపు, హ్యామ్ రోడ్స్ సహా పలు అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవాల్టి కేబినెట్ సమావేశం తర్వాత ఉద్యోగుల డీఏ విషయంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. నిన్న కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దాదాపు 300 డిమాండ్లపై చర్చించారు. ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఉద్యోగులు 5 డీఏలు కోరుతుంటే ప్రభుత్వం 1 డీఏ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తోంది. రెండో డీఏ విషయంలో మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనుంది. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఉద్యోగులు 11,000 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఎంత చెల్లించాలి అనే విషయంపై స్పష్టత రానుంది. ఉద్యోగుల ఆర్థికేతర డిమాండ్స్లో 44 డిమాండ్లను అధికారుల కమిటీ ప్రతిపాదించింది. ఈ డిమాండ్లను దాదాపుగా పరిష్కరించనుంది. రిటైర్మెంట్ వయసు పెంపుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల బదిలీలపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణకు ఏం చేయాలి అనే అంశంపై చర్చిస్తారు. మేడిగడ్డ 7వ పిల్లర్ కుంగటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజనీర్లు, నీటిపారుదల అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలపై నీటిపారుదల శాఖ మంత్రివర్గ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, వానాకాలం సాగు సహా పలు అంశాలు కూడా కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది.